2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే ఎలాగో సాటర్డే కాబట్టి ఈ వీకెండ్ మొత్తం అంటే వీక్ యొక్క అనాలిసిస్ ఏ విధంగా జరిగింది అండ్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి వీక్ అనాలిసిస్ చేద్దామా సార్? తప్పకుండా. ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అండ్ మోస్ట్ అవైటెడ్ అన్నమాట. వారానికి ఆఖరి రోజు ఫ్రైడే అయిపోయిన తర్వాత అండ్ యాజ్ అ ట్రేడింగ్ డే చెప్తున్నా, అంటే వర్కింగ్ డే ఇవాళ కూడా ఉంటుంది. బేసిక్గా మార్కెట్లో జాబ్ చేయని వాళ్ళకి, అంటే ఎక్స్చేంజెస్లో లేదంటే స్టాక్ బ్రోకింగ్లో జాబ్ చేసే వాళ్ళకి జనరల్గా ఏంటంటే మండే టు ఫ్రైడే దే వర్క్, సాటర్డే సండేస్ దే కీప్ అన్ ఆఫ్. సో సాటర్డే రోజున మనకు ఒక టైం దొరుకుతుంది, ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది దట్ యూ హ్యావ్ టు రివైజ్ అనమాట, రివిజన్ చేసుకోవాలి. సో దాట్ నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనే దానికి మీకు క్లారిటీ రావాలి అంటే మీరు ఖచ్చితంగా గడిచిన వారంలో అసలు ఏం జరిగిందో ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వారం మొత్తము బంగారము ఫ్లాట్, అంటే అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ కాదు, మూమెంట్లో ఫ్లాట్ అనమాట. ఎంత ఫ్లాట్ అంటే 131,000 నుంచి 133,500 ఆ దరిదాపుల్లో చూసుకుంటే 134,000 లోపలే ఒక 2-3 వేల రూపాయలు మొత్తం వారమంతా కూడా మూమెంట్ ఇవ్వలేకపోయింది. నిజంగా చెప్పాలి అంటే ఇంట్రాడేలో 400, 500, 300 మహా అంటే 100 రూపాయలు. అది కాస్త ఇవాళ మీకు స్పాట్ మార్కెట్ ధరలో కూడా కనిపిస్తుంది, అసలు మూమెంట్ ఏం లేదు అక్కడ కూడా. సో రీజన్స్ చాలా ఉన్నాయండి, బట్ అందులో అన్నిటికంటే ముఖ్యమైన రీజన్ ఒకటి, అదేంటో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన ఇండియన్ కరెన్సీ బాగా వీక్ అయింది. సో వీక్ రూపీ వల్ల ఏమవుతుందంటే మీకు ఫారెక్స్లో ఏం చేయాలి అంటే మీరు డాలర్లో స్పెండ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ బయట నుంచి బంగారం ఇండియాలోకి తెప్పించుకోవాలి. సో తెప్పించుకోవాలి అంటే డిమాండ్ ఉండాలి. డిమాండ్ లేనప్పుడు తెప్పించుకునే అవసరం ఏముంటుంది? ఎందుకంటే జనాలందరూ కూడా పైగా ఇక్కడ గోల్డ్ రేట్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుందని చెప్పేసి అందరూ కూడా కొనడం అనేది క్వాంటిటీస్ తగ్గించేశారు. అంటే 100 తులాలు కొనేవాళ్ళు మేబీ 10-20 తులాలు కొంటున్నారు, 10 తులాలు కొనేవాళ్ళు మేబీ 5, 4, 2 అలా తగ్గించేశారు క్వాంటిటీస్. ఎందుకు అంటే ధరలు పడిపోతాయి అన్న ఒక ఆశ. దీనికి కారణం కూడా ఉంది, అది పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అది చెప్తాను అది ఎప్పుడో. ఎందుకంటే ఇవాళ సెకండ్ లాస్ట్ సాటర్డే ఈ నెలలో. సో నెక్స్ట్ మళ్ళీ మీకు లాస్ట్ సాటర్డే తర్వాత దెర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ అ ఛాన్స్. అంటే మళ్ళీ మీకు ఈ సంవత్సరమే రాదు, ఈ సంవత్సరం ఉన్న రోజులు కనిపించవు. మీ హిస్టరీ ఎప్పుడు మీకు ఇక్కడ గుర్తుండిపోతుంది కానీ మీ కళ్ళ ముందు ఫిజికల్గా కనిపించదు. సో ఇవాళ నుంచి చూసుకుంటే సంక్రాంతికి ఒక రోజు ముందు వరకు మీకు బంగారము ఒక మంచి ఇయర్ ఎండ్ సేల్ ప్లస్ కొత్త సంవత్సరం రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ సేల్ కూడా పెడతారు. సో అలాంటిది మీకు బంగారం కొనేటప్పుడు మీకు తక్కువ ధరలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఎఫ్ఐఐస్ కానివ్వండి, హెచ్ఎన్ఐస్ కానివ్వండి. ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలోనా లేదంటే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, ఫారిన్ కంపెనీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో మెయిన్ క్రిస్మస్ హాలిడేస్ అండ్ ఇయర్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ అన్ని కలిసి వస్తాయి కాబట్టి ఒక 15-20 రోజుల కోసము దేశాల మీద పడి తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అబౌట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేదంటే థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ రావు. వాళ్ళ డబ్బు రానప్పుడు మార్కెట్లో ఎక్కడి నుంచి లిక్విడిటీ వస్తుందండి? ఇండియాలో ఎలాగో జనాలు కొనట్లేదు, పైగా వాళ్ళు కూడా లేరు. ఇక బంగారం మూమెంట్ ఏమంటారా? స్పాట్ మార్కెట్లో మన రేర్ ఫెనోమినా వచ్చినట్టుగా జీరో. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ధరలు ఇంకా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి, బట్ నిజంగా తగ్గుతాయన్న విషయం వి కాంట్ సే దట్ ఫిక్స్గా. కానీ ఇలాంటి వైపు ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఏదైనా ఆన్సర్ కావాలంటే కాల్ చేస్తే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి, బికాస్ డిమాండ్ లేదు, పైగా పార్టిసిపెంట్స్ కూడా లేరు. నా ఇప్పుడు మీరు మండే నుంచి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే లాస్ట్ వీక్ ఆఫ్ ది మంతే కాదు, లాస్ట్ వీక్ ఆఫ్ ది ఇయర్ కూడా. సో ఏం ఇంపార్టెంట్ మూమెంట్ ఏదన్నా మనకు కాస్తంత బాగా పడిపోయేసి ఛాన్స్ ఏమైనా ఇస్తుందా? ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుక్కుందాము, ఒక మంచి రోల్ ఓవర్ చేసుకుందాము. రోల్ ఓవర్ విషయానికి వస్తే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి గుర్తొచ్చింది. January 5th గోల్డ్ ఫ్యూచర్స్ అనేది మినీ అనేది ఎక్స్పైరీ ఉందండి. సో ఎవరెవరైతే పొజిషన్స్ ఉంచుకున్నారో, షార్ట్ పొజిషనా లాంగ్ పొజిషనా అంటే కొనున్నారా అమ్మేసి కూర్చున్నారా, అది మీరందరూ ఏం చేస్తారంటే ఒక వారానికి ముందే, ఎక్స్పైరీకి ఒక వారానికి ముందే, అంటే దాదాపు 5th జనవరికి ఎక్స్పైరీ అనుకుంటే
28th లేదా 29th కి మీరు స్క్వేర్ ఆఫ్ చేసేయండి, వీలైతే 25th లోపే స్క్వేర్ ఆఫ్ చేయండి, ఎందుకంటే అవన్నీ కూడా మీకు స్పెక్యులేటివ్ ట్రేడ్స్, దాని తర్వాత అలో చేయరు నార్మల్గా. సో కాబట్టి అందరూ కూడా ఏదైనా వేరే ట్రేడ్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఫిబ్రవరి మంత్కి వెళ్ళిపోండి లేదా మార్చ్కి వెళ్ళిపోండి, అక్కడ మీ ట్రేడ్స్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవచ్చు. బికాస్ మీకు 2-3 months మీకు టైం కూడా మీకు అందుతుంది కాబట్టి, సో అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీని మీరు అడాప్ట్ చేయమని చెప్తా. నౌ ఇవాళ సాటర్డే స్పెషల్ మీకు వీకెండ్ అనాలిసిస్లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తెలియబోతుంది చార్ట్స్లో, అండ్ దాంతో పాటు ఈ వారం మొత్తంలో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఇచ్చింది. ఇకపోతే దీంతో పాటు మీకు సండే బంపర్ అనాలిసిస్ వీడియోలో ఇంకో చాలా పెద్ద సర్ప్రైజ్ రాబోతుంది, దానికోసం కూడా వెయిట్ చేయండి, దట్ యూ విల్ నో, ఓకేనా. బట్ బిఫోర్ దాట్ ఇవాళ చూసుకుంటే వీకెండ్ అనాలిసిస్ లో బంగారం మనం చూసుకుంటే జీరో ఫినామినా చూపించి 13,418 నిన్న ఇవాళ. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 12,300 నిన్న ఇవాళ, ఓకే. అండ్ 18 క్యారెట్ గోల్డ్ కూడా 10,064. సో మొత్తానికి ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ముచ్చట్లు లేవు. నా ఇప్పుడు చూసుకుంటే మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఇచ్చింది ఈ వారం మొత్తంలో మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. ఒక చిన్న చార్ట్ లో ఒక జలక్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి ఒకసారి మన టూల్ అప్లై చేస్తే ఆ టూల్ వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జాక్ట్లీ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిందా. పూర్తిగా చూసుకుంటే 19th డిసెంబర్ నాడు రాలేదు, మధ్యాహ్నం దాదాపు 3:30కి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ 19th డిసెంబర్ రాత్రి 8 గంటలకు కూడా పూర్తిగా రాలా. పూర్తిగా పైకి కూడా వెళ్లకుండా మీకు నో ట్రేడ్ జోన్ మధ్యలోనే ఉండుతూ అది ఏంటంటే ఎక్కడికి వెళ్లకుండా అందరి డబ్బులు మాత్రం లాక్కుపోతుంది. సో అలాంటప్పుడు సైడ్ వేస్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనం అందరము ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు లుక్ అట్ ది ఎంటైర్ కైండ్ ఆఫ్ అ మూవ్మెంట్. సో నిన్న క్లోజ్ అయ్యింది 1,34,206 లో, దాదాపు ₹10 ప్లస్ లో. అండ్ మండే కోసం మీకు లెవెల్స్ చెప్తాను, ఇవి కూడా నోట్ చేసుకోండి జాగ్రత్తగా. 1,34,519, 1,35,001 రూపీ, 1,35,324. అండ్ సపోర్ట్ 1 చూసుకుంటే 1,33,714, 1,33,391, 1,32,909. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించండి, మనకు సంవత్సరం ముందు ఏదైతే హై ఉండిందో 1,35,590 మీకు ఏదైతే హై క్రియేట్ చేసింది కదా, అదే మీకు కరెక్ట్గా వారం ముందు కూడా, అంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ హైస్ అన్నమాట, కరెక్ట్గా వారం ముందు వచ్చినాయి. నా ఇక్కడ మీరు లో చూసుకుంటే సంవత్సరం ముందు దాదాపు 75,000 రూపాయలు ఉంటే అక్కడ నుంచి మీకు పెరుగుతూ వచ్చింది. అయితే ఈసారి చాలా మంది ఏమంటున్నారంటే, సార్ లాస్ట్ టైం 1,32,000కి వెళ్ళినప్పుడు 1,17,000 వరకు వచ్చిందండి ఫాల్, ఈసారి కనీసం 1,20,000 టచ్ అవుతుందా అంటే ఛాన్సెస్ మాత్రం చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో అసలుకే డబ్బులు లేవు కాబట్టి అందరూ వదిలేస్తారు, ఎక్కువ మటుకు సెల్ చేసేస్తారు పొజిషన్స్. సో ఛాన్సెస్ 1,20,000 ఉన్నాయా అంటే కనిపిస్తున్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ష్యూర్. ఆ ష్యూరిటీ కోసమన్నా ఆ ఐడియా కోసమన్నా మీరు కాల్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.